ఇవిదికి తబరా బాబా బాబా. సాతాను శక్తులు కారిపోవును కాక. ఇవి దిగిదాదరిష్ కందర బలదియ ఇవి కాత్తున బలబరి బల బలదియ ఓరి కందర శబరబద గడబలది బది కడాల ఓ రబాబా శిఖ రబాబా దురిలరా దిరి కీందర భూష కాంతలరియ రిబికాందులో జమోషియాల కూర కంత నమాదిలి బకరోతి కీందర బుధూదరశల వికరాందన శిఖత్తున బలదియో ఓ రకల రబాబా శల ఓ రబాబా శకందరల రబాబా ఓ రికందర బాబా శిరాల రత కత్తుర బలదియా రిబాబా కత్తుర బల శబత్తర బరబరి కడబలదర ఓ రిష్య రాధ కర బాబా దియలదర లోకాశలతో పోరాడి సాతాను శక్తిపై జయం పొందాలి. నీ తలంపులను పాడు చేస్తున్న సాతాను మీద నువ్వు జయం పొందాలి. నీ ఆలోచనలు నీ మనస్సును చెరుపుతున్న ఆ సాతాను మీద జయం పొందాలి. నీ హృదయాన్ని పాడు చేస్తున్న సాతాను మీద జయం పొందాలి. లోకాశలతో పోరాడి సాతాను శక్తిపై జయమునుంది. చప్పట్లో లోకాశలతో పోరాడి సాతాను శక్తిపై జయమునుంది. ఈరుడని సేవ చేయుటకు ఈరుడని సేవ చేయుటకు అభిషేకించుమయా పరిశోధాత్ముడా. లోకాశలతో పోరాడి సాతాను శక్తిపై జయమునుంది. లోకాశలతో పోరాడి సాతాను శక్తిపై జయమునుంది. వీరుడని సేవ చేయుటకు అభిషేకించుమయా వీరుడని సేవ చేయుటకు అభిషేకించుమయా 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 అభిషేకర బాబా రకర బాబా బాబా రకర తిరలక్షల హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. ఈ శుద్ధీకరణ మొదటి రోజు కూటమును దేవుడు మహిమకరంగా మార్చునుగాక. హల్లెలూయా. బల్ల ఆరాధన ప్రభు యొక్క శరీరముగాను ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యముగా ఉన్నదని మనం తెలుసుకున్నాం. ప్రభు యొక్క శరీరం పరిశుద్ధమైనది, ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన కార్యక్రమములో మనం పాల్గొనాలి అంటే మన ప్రాణాత్మ దేహములు పరిశుద్ధముగా ఉండాలి. దేవుని స్తోత్ర. ప్రాణాత్మ దేహములు పరిశుద్ధంగా ఉండాలి.
ఇప్పుడు నీళ్ళల్లో నీళ్లు పోస్తే కలుస్తాయి, పాలల్లో పాలు పోస్తే కలుస్తాయి, ఆయిల్లో ఆయిల్ పోస్తే కలిసిద్ది. అలాగే యేసయ్య పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధమైన శరీరమును రక్తమును తిని త్రాగుటకు సాదృశ్యంగా ఉన్న ఈ అంశంలో మనం ఎంతగానో పరిశుద్ధంగా ఉండి ఎవరికి వారు, కొంతమంది కాదు, ఇక్కడ కొద్దిమందే ఉన్నారు, అందరూ శుద్ధి చేసుకొని తీసుకోవాలి. దాని స్తోత్ర. ఈ జ్ఞానము చాలామందికి లేదు, అర్థమైందా? ఈ జ్ఞానము లేదు. వారు ప్రభు రాకడికి ఎలా సిద్ధపడతారో మాకు అర్థం కావట్లా. దాని స్తోత్రం. ఎందుకనంటే ఎన్నో ప్రసంగాలు చెబుతాం, ఎన్నోసార్లు హెచ్చరిస్తాం, గద్దిస్తాం, బుద్ధి చెబుతాం, వినయంగా చెబుతాం, విధేయత కలిగి ఉండాలని రకరకాలుగా చెప్పినా కూడా గ్రహింపు లేదంటే ఇంకా అలాంటి వాళ్ళకి సాతాను ముసుగుబడిందని అర్థం చేసుకోవడమే. దేని స్తోత్రం. ఆ రోజులలో దేవుడు చెప్పిన మాట అందరికీ అర్థం కాల, నోవాహుకు ఒక్కడికే అర్థమైంది. ఈ చివరి దినాల్లో కూడా దేవుడు ఎన్నో విషయాలు చెబుతాడు, కానీ చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక అని ప్రభు చెప్పాడు. మనోనేత్రాలు ఉన్నాయి అన్నప్పుడు మనో చెవులు కూడా ఉన్నాయి. దేని స్తోత్ర. కాబట్టి ఎవరైనాను బలలో చెయ్యి వేయాలి అంటే పరిశుద్ధముగా తీసుకుంటే వారి జీవితాలు చాలా ఆత్మీయంగా ఫలిస్తాయి, ప్రభుకి ప్రీతికరంగా ఉంటారు, దేవుని కొరకు పరిమళ వాసనతో సాక్ష్యములు కలిగి వారు ఉంటారు. అలాంటి వారిని ప్రభు సాతాను కబంధ హస్తాలలో, ఆ కబంధ హస్తాల్లోనికి వెళ్లకుండా కంటికి రెప్పలా వారిని కాపాడుకుంటాడు. వారికి మంచి ప్రార్థనా జీవితం ఉంటుంది, బలమైన విశ్వాసం ఉంటుంది, పరిశుద్ధతను గూర్చిన ఒక దాహం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా పరలోక రాజ్యమును సిద్ధపడాలి అనే విస్తారమైన నిరీక్షణ కలిగి ఉంటారు. హల్లెలూయా. ఈ జ్ఞానంగా లేదనుకోండి, ఏదో ఫార్మాలిటీగా దైవ సన్నిధికి వెళ్తున్నాం, మేము క్రైస్తవులమే, మేము దేవుని బిడ్డలమే అన్న ఒక అజ్ఞానములో వారి జీవితాలు కొనసాగితే చివరికి బుద్ధి లేని కన్యకలు కనపడ్డ స్వరము వారికి కనపడిద్ది. ప్రభువా ప్రభువా పిలుసు ప్రతి వాడు పరలోక రాజ్యం చేరడు అనే మాట వినపడిద్ది వాళ్ళకి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు తెలియపరిచే ఉపదేశాన్ని మనం నేర్చుకుందాం. హల్లెలూయా. చెవులు గలవాడు ఈ మాటలు వినుగాక. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని యొక్క మాటల మీద మనసు పెట్టండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ప్రియులారా, అందరూ బైబిల్లో తెరచి వాక్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును
చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాల సముదాయమే బైబిల్ గ్రంథం. ప్రియులారా, ఈ 66 పుస్తకములను మనం గమనిస్తే కొన్ని పెద్ద పుస్తకాలు ఉన్నాయి, కొన్ని చిన్న పుస్తకాలు ఉన్నాయి. అన్నిటికంటే కూడా పెద్ద పుస్తకం ఏదయ్యా అంటే ఈ యెషయా గ్రంథమే. యెషయా ప్రవక్త ఈ గ్రంథమును రాశాడు. 66 అధ్యాయాలు రాయగలిగాడంటే దేవుని ఆత్మ అతన్ని ఎంత బలంగా వాడుకుందో మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అతనితో ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో మనం గమనించాలి. బైబిల్ గ్రంథం అనగా దేవుని స్వరము, దేవుని మాటలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది. అయితే ఇంత పెద్ద పుస్తకం రాసినటువంటి యెషయా కూడా ఒక దినాన అతనికి తెలియకుండానే అపవిత్రుడైపోయాడు. కొన్ని సందర్భాలలో నేను దేవుని సేవ చేస్తున్నాను, నాకు ఏ పాపం అంటదు, ఏ అపవిత్రత అంటదు అనే ఆలోచన సరైనది కాదు. సాతానుడు ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు. కొన్ని సందర్భాలలో విశ్వాసుల్ని మోసం చేయొచ్చు, సంఘ పెద్దలని మోసం చేయొచ్చు, సేవకులను కూడా మోసం చేయొచ్చు. ఎప్పుడు మత్తులో ఉండి మెలకువ లేనప్పుడు. హల్లెలూయా. మత్తులో ఉండి మెలకువ లేనప్పుడు. అయితే ఇతని యొక్క అపవిత్రత ఎప్పుడు కనబడింది అన్నప్పుడు మనం ఆలోచిస్తే, దేవుణ్ణి అతడు అత్యున్నత సింహాసనంపై కూర్చొని ఉండుట, దేవదూతలు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ముఖమును, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అనే ఆ పలుకులు వినబడినప్పుడు ఒక్కసారి అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి. దేవుని స్తోత్ర. దేవుని చూసినప్పుడు తన మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన సమ్ముఖంలో ఉన్నటువంటి దేవదూతలకి ఉన్న పరిశుద్ధత నాకు లేకపోయేనే, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ దేవదూతలు వాటికున్న పరిశుద్ధత నాకు లేకపోయేనే. ఆ దేవదూతలు అంతగా దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నాయి. నేను కూడా ఆయన ఆరాధించే వాడినే కదా, ఆయన ఏర్పరచుకున్న దాసుడినే కదా, నాకేంటి ఎంత అపవిత్రత ఉంది, ఎంత దోషం ఉందని గ్రహించి ఆ అపవిత్రతను బట్టి, ఆ దోషమును బట్టి తనకి కలగబోయే శిక్షను ఒక్కసారి ఆలోచించి పెద్దగా ఏడవటం ప్రారంభించాడు. ఏమని? అయ్యో. హల్లెలూయా. అయ్యో అనే పదం ఎప్పుడు వాడతారు చెప్పండి? ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన చూసినప్పుడు అయ్యో అనే పదాన్ని వాడతారు. అంటే భయంకరమైనవి. దేవుని స్తోత్రం. అతని కంటికి ఒకటి పరిశుద్ధుల గుంపు కనపడుతుంది ఇక్కడ, రెండోది పాపుల గుంపు కనపడుతుంది. పరిశుద్ధుల గుంపేమో ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆరాధిస్తున్నట్టు కనపడుతుంది, పాపుల గుంపు నరకంలో కాలిపోతున్నట్టు కనపడుతుంది.
అందుకని అతడు అంత పెద్ద కేక వేయటం ప్రారంభించాడు. ఆ ఆ నరకములో పాపులు కాలిపోయే ఆ సిచ్యువేషన్ అనేది తన కంటికి కనపడకపోతే అంత పెద్దగా రియాక్ట్ అయ్యేవాడు కాదు. నీ మనోనేత్రాలు తెరవబడితే నీకు రెండు స్థలాలు కనపడతాయి ఎక్కువగా. ఒకటి నరకం, రెండోది పరలోకం. మనోనేత్రాలు తెరవబడ్డాయి వీళ్ళకి అనడానికి గుర్తు ఏంటంటే, ఒకటి వారు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచే కంటికి కనబడిని చెవు కినబడిని ఆ మర్మాలను ఎప్పుడు చూస్తుంటారు. రెండోది వారు ఎప్పుడు కూడా పాపులకు భయంకరమైన నరకం ఉందన్న ఆ సిచ్యువేషన్ని మదిలో ధ్యానిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను, నేను నశించి తిని అంటున్నాడు. నిజంగా మనం అపవిత్రమైన వాళ్ళతో కూడా ఎక్కువగా సహవాసాలు చేయకూడదు. అపవిత్రమైనటువంటివి వాళ్ళ మధ్యలో మనం నివాసం ఉండకూడదు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకనంటే వాక్యం చెప్తుంది, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తెక్కడా, వెలుగుకి చీకటితో సంబంధం ఏంటి? జీవం గల దేవుని మందిరానికి విగ్రహానికి పొందికి ఎక్కడుంది? నీతిమంతులకు అవినీతిమంతులకు పాలు ఎక్కడ అంటున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరంటే వాళ్ళు దైవ భయం లేని వ్యక్తులతో కలిస్తే ఖచ్చితంగా నోరు అపవిత్రమైద్ది, చూపులు అపవిత్రమైపోతాయి, ఆలోచనలు, తలంపులు, ఊహలు, మనస్సు, హృదయం, ఆత్మ అన్నీ కూడా కలుషితముగా మార్చబడతాయి. అందుకని సహవాసాల విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండాక అనే మాట లేఖనములో మనము చదువుతాం. అందుకని ఈ యెషయా గారు తెలియకుండానే అలాంటి ప్రజల మధ్యలో నివాసం చేయటం వలన తన నోరు, మాటలు అన్నీ కూడా ఏమైపోయినాయి? అపవిత్రమైపోయినాయి. సరే కేకేశాడు. అయ్యో అంటే నిజంగా మీరు ఆ ప్రార్థనని ఎలా అభివర్ణిస్తారు? అయ్యో అనే ప్రార్థన ఎంత వేదనకరమైన ప్రార్థన! అయ్యో అనే ప్రార్థన ఎంత బాధాకరమైన ప్రార్థన! నిజంగా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు ఏదో 4 పొడి మాటలు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి పవిత్రత కలగదు. యేసు ప్రభువారిని గూర్చి మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ ప్రార్థన కానీ మనం గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ, చూడండి, మహారోదనతోనూ ఎడ చేయాలి ప్రార్థన? అయ్యో పొడి పొడి ప్రార్థన చేస్తారు చాలామంది. అన్నం తినేటప్పుడు ప్రార్థన, నిద్రపోయేటప్పుడు ప్రార్థన, పనికి లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ప్రార్థనలు, ఈ ప్రార్థనలతో సరిపెట్టుకుంటున్నారు. నిజంగా అది ప్రార్థనేనా? ఎలా చేయాలి? నువ్వు దేవునికి ఇష్టముగా, ప్రియముగా, ప్రీతికరంగా బ్రతకాలంటే ఎంత వేదనకరమైన ప్రార్థన నీకు కావాలి. మోకాళ్ళ ప్రార్థన, చేతులెత్తే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, రోదంతో కూడిన ప్రార్థన నీకు కావాలి. ఈ రోజున చాలామంది ఈ ప్రార్థన జీవితం సల్లారిపోయింది. వేదనకరమైన ప్రార్థన లేదు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ప్రభు రాకడ సిద్ధపడేది ఈ గుంపే. వేదనతో ప్రార్థన చేసే వాళ్ళే దేహ విమోచన పొందుతారు. హల్లెలూయా. వేదనతో కూడిన ప్రార్థన కావాలి. ఈ భూ సంబంధమైన వాటి కొరకు కాదు. అయ్యో ప్రభువా, మట్టి ఘటమైన ఈ దేహములో
నీ మహిమైశ్వర్యము నింపయ్యా. పాపపు శరీరముతో ఉన్న నేను మహిమ శరీరంగా మార్చబడాలయ్యా. ఇది శక్తి చేత బలము చేత జరగదు, నీ ఆత్మ ద్వారానే జరుగుతుంది. నా మనోనేత్రాలు తెరవండి, నా హృదయమును తెరవండి, పైనున్నవి నాకు స్పష్టంగా కనబడాలి అని వేదనతో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సాతానుని భూ సంబంధమని చూపిస్తుంటాడు. స్థలాలు, పొలాలు, ఇల్లు, బంగళాలు, కార్లు, ఏ కాడికి లోక సంబంధమైనవి చూపిస్తుంటాడు. కానీ ఆ లోక మహిమలు వారికి కనబడవు. లోకంలో తిరుగుతున్నటువంటి వారు అపవిత్రులు అయిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. పనులకి దగ్గర, ఉద్యోగ స్థలాల్లో, కాలేజీ స్థలాల్లో, స్కూళ్ళు దగ్గర, ఎక్కడైనా సరే సాతాను నిన్ను అపవిత్రపరచవచ్చు. అందుకని చాలా జాగ్రత్త కలిగి నీ ఆత్మీయతను కాపాడుకోవాలి. దాని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రార్థన వలన అగ్ని మండాలి. దాని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యెషయా అయ్యో అని కేక వేసినప్పుడు దేవుడు అతని మీద కనికరపడి ఏం చేశాడంటే, శరాపుల్లో ఒకడిని పిలిపించి, అంటే దేవదూతలలో ఒకడిని పిలిచి, బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును తీసుకెళ్ళి యెషయా పెదవులకి తగలనీయమని ఆజ్ఞాపించగా బలిపీఠం మీద బాగా నిప్పు మండుతుందంట. దాని స్తోత్రాలు చెప్పండి. బలిపీఠం మీద ఏం మండుతుంది? బలిపీఠం మీద నిప్పు మండుతుంది బాగా. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, నేను నశించిపోతాను అని ఏడ్చినప్పుడు, రోధించినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళి ఆ బలిపీఠం మీద మండుతున్నటువంటి ఆ అగ్ని తీసుకెళ్ళి కారుతో కారు అంటే కొలిమి పనిచేసే వాళ్ళ దగ్గర కార్లు ఉంటాయి. ఆ కాలుస్తున్నటువంటి వాటిని చేత్తో పట్టుకోలేరు కదా, కటింగ్ బ్లేడ్ లాగా ఉంటాయి ఆ కార్లు. ఇట్లా పట్టుకొని తీసుకొచ్చి దాన్ని సరుస్తూ ఉంటారు. మీరు కొలిమి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి చూసారా? ఇక్కడ కారుతో నిప్పు తీసుకొచ్చి పెదాలకి అలా తగిలించినప్పుడు అతని యొక్క దోషమంతా తొలగిపోయింది, పాపం తొలగిపోయింది. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రార్థన చేస్తే అగ్ని అతని దేహానికి తాకింది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని తాకుతుందా లేదా? ఇది ప్రశ్న. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. యెషయా ప్రార్థన చేస్తే అగ్నితో దేవుడు జవాబిచ్చాడు. అగ్ని ఏం చేసింది? అతని యొక్క దోషమునకు, పాపమునకు ప్రాయశ్చిత్తమును కలుగు చేసింది. ఈరోజు నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన ఎట్లా ఉంది? నీ ప్రార్థనలు అగ్ని దిగకపోతే నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా వ్యర్థమే. హల్లెలూయా. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ప్రార్థన చేసినప్పుడు ఏం దిగాలి? అగ్ని దిగాలి. అక్కడ యెషయా ప్రార్థన చేస్తే అగ్నితో దేవుడు జవాబు ఇచ్చాడు. ఈ రోజున నీ ప్రార్థన దేవుని అగ్నిని కిందకి దింపాలి. దాని స్తోత్రం కలుగును గాక. చాలామంది ప్రార్థనలు అగ్ని లాగలేవు. ఆ ప్రార్థనలు అసలు ఎడిపోతాయో తెలియదు. దాని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థనలకు జవాబు లేదు. గంటలు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకండి ఆ ప్రార్థనలు? ఉపయోగం లేని ప్రార్థనలు. అసలు ఆ ప్రార్థనలకి జవాబు రావాలంటే అంత గొప్ప దైవజనుడు ఆయన,
ఆయన కూడా ఏమన్నాడు? అయ్యో, ఏమన్నాడు చెప్పండి? ఆయన ప్రార్థన చేసేటప్పుడు 10 మంది సేవకులు ఉన్నారు అక్కడ. ఉన్నారా? 10 మంది విశ్వాసులు ఉన్నారాడా? సింగల్గా సేవకుడు డ్యూటీ 3 రకాలుగా ఉంటుంది. ప్రభు చిత్తం అయితే మీటింగుల్లో 7వ సాట వాక్యం చెప్పాలి, లేదంటే సంఘానికి చెప్పాలి. వాళ్ళు కూడా రాకపోతే ఇంకో పని ఉంది. ఏంటిది అది? ప్రార్థన చేసే పని. ఈ పని ఎప్పుడు ఉంటుంది సేవకులకి. దాని స్తోత్రం కలుగును గాక. సంఘానికి విశ్వాసులు వచ్చినా రాకపోయినా ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయాలి సేవకుడు. అలా చేయలేదంటే ఆ సేవకుడు భ్రష్టు పట్టిపోయాడని. ఏమైపోయాడు? భ్రష్టు పట్టిపోయాడు. రేపు దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. ఆమేన్. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. భ్రష్టు పట్టిపోయాడు, తిండిపోతయ్యాడు, నిద్రపోతయ్యాడు, సుఖభోగాలకు అలవాటు పడిపోయాడు, దేవుడు బాధ్యతను విస్మరించాడు. దేవుడు అప్పగించిన దానికి రేపు సమాధానం చెప్పాలి అనే భయం గోలిపోయాడని అర్థం. హల్లెలూయా. వాక్యం చెప్తుంది కదా, యజమాను చిత్తం ఎరిగి అలాగు చెయ్యక ఉండే దాసుడికి దెబ్బలో ఎక్కువ తగులుతాయి అంట. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాడు? భయపడమని కాదు, ఆ ప్రార్థన పవరు సాధించాలి. రైట్, గట్టిగా చెప్పండి. ఒక కూటమి అప్పగించినప్పుడు, ఒక సభ అప్పగించినప్పుడు హల్లెలూయా, అయ్యో రగులుతున్నాడయ్యా ప్రార్థనలో, అయ్యో రగులుతున్నాడయ్యా, అయ్యో రగులుతున్నాడు మీటింగ్లో, అయ్యో రగులుతున్నాడు సంఘములో. ఈ సాక్ష్యాలు కావాలి విశ్వాసులకి, సేవకులకి. దాని స్తోత్ర. ఈ ఆరిపోయే వాళ్ళ వల్ల సంఘాలకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మండే వాళ్ళు కావాలి. యెషయా ప్రార్థన చేయగానే దేంతో సమాధానం వచ్చింది? అగ్నితో సమాధానం వచ్చింది. అంటే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినట్ట కాదా? ఈరోజున సేవకులుగా మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు అగ్నితో మనకేమి ఇవ్వాలి? పరిశుద్ధాత్మతో సమాధానం ఇవ్వాలి. మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. రాజుల మొదటి గ్రంథం. అగ్ని లాంటి దైవజనుడైన ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలతో ఒక పెద్ద సవాల్. అది సవాలు జరుగుతున్నప్పుడు ఏలియా ఎలా ప్రార్థన చేశాడు చూడండి. 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 36 నుండి కూడా చదవండి. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను. అంటే పడిపోయిన బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, అలాగే మాంసమును ఆ బలిపీఠం మీద పేర్చాడు. 12 తొట్లు నీళ్ళ. ఎన్ని తొట్లు అయ్యి? దాని స్తోత్రం కలుగునగాక. ఎన్నిసార్లు పోశారు? 3 నాళ్ళు ఎంత? 12 తొట్లు నీళ్ళు పోశారు. చప్పగా తడిసిపోయింది మాంసం, కట్టెలన్నీ తడిసిపోయిందంటే అర్థం ఏంటి? బాగా చప్పగా ఆరిపోయిన విశ్వాసులను కూడా సేవకుడు మండించాలి. అర్థమైంది మీకు? చప్పగా ఆరిపోయిన వాళ్ళని కూడా మండించాల. దేవుని స్తోత్ర. ఒక విజిటింగ్కి వెళ్ళినప్పుడు, ఒక కోట నడిపిస్తున్నప్పుడు నేను ప్రార్థన చేశానంటే కుదరదు. ఆ ప్రార్థన పనికిరావు. చప్పగా ఆరిపోయిన ఈ బలిపీఠాన్ని ప్రార్థన చేసి మండించాడంట. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అక్కడ ఏలియా వాక్యం చెప్తుంది చూడండి. అక్కడ ఇక మోకాల మీద వంగి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు
ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగ జేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్ళను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తే అగ్నితో దేవుడు ఏమిచ్చాడు? ఈ రోజున సంఘములో నువ్వు ప్రార్థన చేస్తే ఆ సమాధానం రావాలి. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే ఆ సమాధానం రావాలి. నీ ప్రార్థన వలన నీ భార్య మండాలి, నీ ప్రార్థన వలన నీ భర్త మండాలి, నీ ప్రార్థన వలన నీ పిల్లలు మండాలి, నీ ప్రార్థన వలన నీ తల్లిదండ్రులు మండాలి, నీ స్నేహితులు మండాలి. మండేవాడిగా ఉండాలి నువ్వు. దేవ స్తోత్ర. అలాంటి ప్రార్థన చేయాలి. ప్రార్థన రాని వ్యక్తులకు కూడా నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయాలి అనే ఒక కోరిక రావాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నకిలు చూడండి. ఇప్పుడు కట్టెలు మనము మండిస్తున్నప్పుడు మొత్తం ఒకేసారి మండుతాయా? ఒక్కొక్కటి మండిద్దా? మొత్తం ఒకేసారి మండుతాయా? ఒక్కొక్కటి మండిద్దా? హల్లెలూయా. ఇప్పుడు పోసినప్పుడు 1, 2, 3, 4 అట్ట ఒక్కొక్కటి ఒకసారి 10 అయినా కానీ ఒకదాని తర్వాత ఒకటి మండుతున్నప్పుడు ఆ మంట ఏం చేస్తుంది చెప్పండి? పెరిగిద్దే తగ్గిద్దా? హల్లెలూయా. సంఘములో ఇదిగో ఈ ప్రార్థన నేర్చుకోవాలి. కుటుంబంలో ఈ ప్రార్థన నేర్చుకోవాలి. కుటుంబాల మీద, సంఘాల మీద దయ్యాలు ఎన్నో రకాలుగా దాడి చేస్తూ ఉంటాయి. ఈ అబద్ధ ప్రవక్తలాగా వచ్చి దాడి చేస్తూ ఉంటారు వాళ్ళు. మనము దేవుని అగ్నిని మండిస్తూ ఉండాలి బలిపీఠం మీద. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, నేను నీ సేవకుణ్ణి, ఇవన్నీ నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నానని ఇది రుజువు చేయి. ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చిందంట. దేవుని ఆత్మతో నింపబడాలి, అన్య భాషలో మాట్లాడాలి, రగలాలి విశ్వాసులు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యెషయా సింగలగా మండాడు. ఏలియా కట్టెలని, మాంసాన్ని, నీళ్ళను కూడా మండించాడు. ఆమేన్. కట్టెలు అనగా ఇశ్రాయేలీలు, రాళ్ళు అనగా దేవుని బిడ్డలు, నీళ్లు అనగా లేక మాంసం అనగా శరీర సంబంధులు. మనము ప్రార్థన చేస్తే ఆత్మీయులు మండాలి, నామకార్థ క్రైస్తవులు మండాలి, అలాగే శరీర సంబంధమైన లోకస్తులు మండాలి. దాని స్తోత్ర. అలాంటి మంట కలిగిన ప్రార్థన మనం చేయాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అక్కడ వాక్యం చెప్తుంది చూడండి. అతడు ప్రార్థన చేసి ముగించిన తర్వాత దేవుడు అగ్నితో సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు అగ్ని ఏం చేస్తుంది? 1 పాపమును పరిహరిస్తుంది, దోషమును కడిగివేస్తుంది, మడ్డిని తీసేస్తుంది ఈ అగ్ని. అందుకని దేవుని సంఘం బాగా అగ్నిలాగా మండుతూ, అగ్నిలా రగులుతూ ఉండాలి. ఈ అగ్నిని దేవుడు ఎప్పుడు పంపించాడు మన మీదకి? పెంతెకొస్తు దినాన పంపించాడు ఈ అగ్నిని. ఆ రోజు బలిపీఠాన్ని తగలబెట్టిన అగ్నియే పెంతెకొస్తు దినాన 120 మందిని రగిలించింది. పేతురు గారు కొర్నేలి ఇంట్లో వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఆ అగ్ని మండించింది. దేవుని స్తోత్ర. ఈ రోజున మనల్ని మండించాలి, మనం మండాలి, అనేకులను మండించాలి. ప్రార్థనలు అలా చేయాలి. శుద్ధీకరణ కూటాలలో అయ్యా 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 రోధనధ్వని
అయ్యా 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 అని నీ కొరకు, నీ కుటుంబం కొరకు, సంఘం కొరకు, విశ్వాసుల కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉండాలి. అలాంటి మంట కలిగిన ప్రార్థనలు కావాలి. ఆమేన్. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. సాతానుడు ఎంతోమందిని కట్టేస్తాడు. కట్టేస్తే ఎక్కడ నుండి మనం అగ్ని పంపించాలి అక్కడికి. వారి కట్లను దేవుడు అగ్ని ద్వారా తెంపేస్తాడు. సాంసోన్ని కట్టినప్పుడు అగ్ని ఏం చేసింది? అగ్ని వల్ల ఉపయోగాలు చెప్తున్నా మీకు. అగ్ని ఏం చేసింది? సాంసోను కట్లని తెంపేసింది. అగ్ని యెషయాని ఏం చేసింది? అతని పాపము నుండి పరిహరించింది. అగ్ని ఏలియా కాలంలో ఏం జరిగింది? అగ్ని వచ్చి ఏం చేసింది? కట్టెలను, రాళ్లను, మాంసాన్ని తగలబెట్టింది. అదే అగ్ని ఏలియా ఒక సందర్భంలో ఒక చోట ఉన్నప్పుడు కొంతమంది రాజుగారు పిలుస్తున్నాడని 50 మంది 3 గ్రూపులు వచ్చారు. ముందు వచ్చిన 2 గ్రూపుల వాళ్ళు దైవజనుడు అనే మర్యాద లేకుండా పిలిస్తే ఆ అగ్ని ఏం చేసింది వాళ్ళనే? ఆ అగ్ని భక్తిహీనతను కాల్చేసిద్ది. ఆమేన్. దేన్ని కాల్చేసిద్ది? భక్తిహీనతను. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని మనం అగ్నిలాగా ప్రార్థన చేయాలా. ఆమేన్. ఎట్లా చేయాలి? అగ్నిలాగా ప్రార్థన చేసేటప్పుడు బాగా మండుతుండాల. ఓ ఓ ఓ అని పక్క ఉంటోళ్ళకి ఆ ప్రేరేపణ రావాలి. దేవుని స్తోత్రం. ఏలియా ప్రార్థన చేశాడు. అలాగే పౌలు కూడా ప్రార్థన చేశాడు. పౌలు ప్రార్థన వాళ్ళ బేడీలు మొత్తాన్ని ఒక గ్యాస్ వెల్డింగ్ లాగా కట్ చేసి పడేసిందంట. ఏంటిది? పరిశుద్ధాత్మ అగ్ని. వాళ్ళ చేతులుకున్నటువంటి బేడీలనే కాదు, ఖైదీల బేడీలను కూడా తెంపేసింది. చూడండి, అసలు ఆత్మీయ అర్థంలో మీరు గ్రహిస్తే అగ్ని లాంటి సేవకులు వాళ్ళిద్దరు, పౌలు శీలలో, వాళ్ళిద్దరు ప్రార్థన వలన జైల్లో ఎంతమంది ఉంటారండి? ఒకలా ఇద్దరా? అనేక మంది ఉంటారు. కానీ అందరి కట్లను దేవుడు తెంపి పడేశాడు అగ్నితో. దేవుని స్తోత్రం. అలాంటి అగ్ని ప్రార్థన మనం చేయాలి. కొన్ని నిమిషాలు మోకాళ్ళంచండి. బాగా వ్యక్తిగతంగా మీరు బలంగా ప్రార్థన చేయాలని ఈ విషయాలను మీకు చెబుతున్నాను. స్తోత్రం. కూర్చోండి, మీకు నచ్చిన కాడ కూర్చోండి. బాగా అగ్ని లాంటి ప్రార్థనలో హల్లెలూయా హల్లెలూయా అన్య భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేయండి. ఓ దైవ శక్తితో నింపబడి ప్రార్థన చేయండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే కట్టెలు తగలబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే మాంసం తగలబడాలి. అంటే శరీర క్రియలు, లోకస్తులు. నువ్వు ప్రార్థన చేస్తే మాంసం, కట్టెలు, రాళ్ళు తగలబడాలి. పాపానికి శుద్ధి కలగాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ శరీరానికి ఉన్న అపవిత్రత తొలగిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని దిగి సంసోను కాలంలో అతని కట్లను తెంపినట్టుగా ఈరోజు నా సాతానుడి గట్టి అనేక కట్లు, అశాంతి అనే కట్టు, కలవరం అనే కట్టు, రోగం అనే కట్టు, పాపం అనే కట్టు యేసు నామములో కాలిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఓ రాషికబారాదిలా రామా, ఓ రికందరాలాషియా, ఓ రికబందరాలాదియా, ఓ రికపబబషలందరలా. అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా, అనేక మందికి సాతానుడు వాడి కట్లు కట్టేశాడయ్యా. ఆ కట్లను నువ్వు తెంపండి నామములో. విడుదల కలుగు చేయండి. విడుదల కలుగు చేయి ప్రభా. నీ సన్నిధికి ఆసక్తిగా నడిపించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన అగ్నిలాగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం.
వాలి షికారా బాబా బాబాలదియా. తండ్రి నీకు స్తోత్రములు నాయన. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా.